అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది 30 డేస్ ఛాలెంజ్ ఇన్ పైథన్. సో ఇవాళ మనం డే 3లో ఉన్నాం అండ్ ఇవాళ ఆన్ ది ఎజెండా వీ హ్యావ్ 2 టాపిక్స్. ఒకటేమో టైప్ కాస్టింగ్ అండ్ సెకండ్ టాపిక్ ఏమో ఇట్ ఈస్ రిగార్డింగ్ కమెంట్స్ అనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బేసిక్గా ఐదర్ టైప్ కాస్టింగ్ ఆర్ కమెంట్స్. ఫర్ బోత్ టాపిక్స్ మనకి డే 2లో చెప్పిన కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి డే 2 చూసేరండి, ఓన్లీ దెన్ మీకు ఇవాల్టి టాపిక్ అర్థమవుతుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఇట్, బేసిక్గా బిఫోర్ గోయింగ్ ఇన్ టు టైప్ కాస్టింగ్ అండ్ కమెంట్స్ వీ హ్యావ్ ఫ్యూ థింగ్స్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నిన్న కమెంట్స్లో అడిగిన కొన్ని డౌట్స్ యొక్క ఆన్సర్స్. సెకండ్ది నిన్న ఇచ్చిన అసైన్మెంట్స్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటి యొక్క ఆన్సర్స్. అండ్ థర్డ్ థింగ్ కొంతమందికి కోడ్ ఎడిటర్స్ అంటే బేసిక్గా ఈ పైథన్ ఇన్స్టాలేషన్లో కొంచెం ఇష్యూ వచ్చిందంట. ఆ పైథన్ ఇన్స్టాలేషన్ ఇష్యూని బేసిక్గా సాల్వ్ చేసేందుకు ఒక సొల్యూషన్. ఓకే, కోడ్ ఎడిటర్ సొల్యూషన్. ఈ మూడు చూసుకుని మనం టాపిక్లోకి వెళ్దాం. ఓకేనా. ఫస్ట్ థింగ్ నిన్న కమెంట్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే వెరీ సింపుల్. ఐ మీన్ క్వశ్చన్స్ వర్ గుడ్, బట్ కొన్ని ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఏమో బేసిక్గా వీడియో చూడకుండా అడిగారు, వాటికి మనం ఏం చేయలేం. బట్ కొన్ని క్వశ్చన్స్ వర్ గుడ్. సో అడిగింది ఏంటి అంటే అన్నా నువ్వు చెప్పింది కేవలం 4 or 5 డేటా టైప్స్, బట్ గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా వస్తున్నాయి అని చెప్పి. సో నాకు డౌట్ వచ్చి నేను కూడా సెర్చ్ చేశాను గూగుల్లో. సో ఐ గాట్ ఆల్ దీస్. ఓకే, సో వన్ బై వన్ బేసిక్గా ఏంటి నేను చెప్పింది తప్ప ఆర్ గూగుల్ తప్ప ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ చెప్పాను, డిక్షనరీ చెప్పాను, స్ట్రింగ్ చెప్పాను, టపుల్ చెప్పాను, బులియన్ చెప్పాను, ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఫ్లోట్ చెప్పాను, కాంప్లెక్స్ చెప్పాను, సెట్ చెప్పాను, ఇంటీజర్ చెప్పాను. బైట్స్ చెప్పలేదు. ఐల్ కమ్ టు దిస్. సింగిల్ పాయింట్, డబుల్ పాయింట్ ఈ రెండు చెప్పలేదు. ఇది చెప్పలేదు, ఇది చెప్పలేదు, ఇది చెప్పలేదు. నా బేసిక్గా కమింగ్ టు ఎందుకు చెప్పలేదు. సి, గూగుల్లో బేసిక్గా డిఫరెంట్ ఆర్టికల్స్ని బేస్ చేసుకుని దాని యొక్క సొల్యూషన్స్ ఆర్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. నా కమింగ్ టు ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది డేటా టైప్ కానే కాదు. బేసిక్గా చూశాను మరి ఎందుకు ఉంది గూగుల్లో అని చెప్పి. సి, ఇట్స్ వెరీ సింపుల్. బేసిక్గా ఒక ఆర్టికల్లో ఏమని రాస్తుంది అంటే ఒకవేళ మనం క్లాసెస్ని డేటా టైప్స్ అనుకుంటే ఆబ్జెక్ట్స్ ఆర్ లైక్ వేరియబుల్స్ అనే ఒక పాయింట్ ఉంది. దాంట్లో దానికి మేబీ ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్ కనిపించి మేబీ ఆబ్జెక్ట్ కూడా డేటా టైప్ అనుకుని ఉండొచ్చు. బట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ డేటా టైప్. కమింగ్ టు డేట్ టైమ్. డేట్ టైమ్ అనేది ఒక మాడ్యూల్ పేరు. ఓకే, మాడ్యూల్ అంటే ఏంటన్నా అంటే వీ విల్ డిస్కస్ దట్ ఇన్ ద ఫర్దర్ డేస్. బట్ మాడ్యూల్ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. బేసిక్గా దీన్ని వాడుకొని మనం ఎక్స్టర్నల్ పైథన్ లైబ్రరీస్ ఆర్ ప్యాకేజెస్ని మన ప్రోగ్రాంలోకి డౌన్లోడ్ చేసుకుని బేసిక్గా వాడుకుంటూ ఉంటాం. సో అటువంటి ఒక మాడ్యూల్ ఈజ్ డేట్ టైమ్. అగైన్ ఇది కూడా వాట్ డేటా టైప్ కాదు. కమింగ్ టు దిస్, లిస్ట్ చెప్పాను, టపుల్ చెప్పాను, రేంజ్. కమింగ్ టు రేంజ్. రేంజ్ని మనం ఒక రకంగా డైరెక్ట్గా డేటా టైప్ అనగలమా అంటే అనలేము. ఎందుకంటే బేసిక్గా దీన్ని మనం వాడేది ఫర్ ఇటరేషన్. అండ్ ఈ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే వెన్ వీ డిస్కస్ అబౌట్ లూప్స్ డే ఐ థింక్ ఆఫ్టర్ డే ఐ థింక్ 7 or 8 తర్వాత ఇది ఉంటుంది. లూప్స్లో వైల్ లూప్, ఫర్ లూప్ ఇవి ఉంటాయి. దాంట్లో టు ఇటరేట్ మనం రేంజ్ వాడుతూ ఉంటాం. సో అగైన్ దిస్ ఈజంట్ అ డైరెక్ట్ డేటా టైప్. కమింగ్ టు సింగిల్ ప్రెసిషన్ అండ్ డబుల్ ప్రెసిషన్. నౌ ఈ రెండు కూడా బేసిక్గా దే ఆర్ టైప్స్ ఆఫ్ ఫ్లోట్ అనమాట. ఓకే, సో అగైన్ మిస్ చేసింది ఏమీ లేదు. బేసిక్గా ద పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు 3.14 ఉంది గైస్. ఓకే, దీంట్లో డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేస్లు ఉన్నాయి? 2 places ఆఫ్టర్ డెసిమల్. ఓకే, బట్ కొన్ని నంబర్స్లో 3 తర్వాత మేబీ ఒక 30 డెసిమల్ ప్లేస్ ఉన్నాయి. ఓకే, సో 30 అంటే చాలా పెద్ద నంబర్. సో బేసిక్గా అందుకని వాళ్ళు ఏం చేశారంటే 2 కింద డివైడ్ చేశారు. సింగిల్ ప్రెసిషన్, డబుల్ ప్రెసిషన్. సింగిల్ ప్రెసిషన్ అంటే బేసిక్గా డెసిమల్ తర్వాత కొంచెం తక్కువ ప్లేసెస్ని హోల్డ్ చేసుకునే కైండ్ ఆఫ్ డేటా టైప్. డబుల్ అంటే బేసిక్గా ఈ డెసిమల్ తర్వాత ఎక్కువ ప్లేసెస్ని హోల్డ్ చేసుకునేందుకు వాడే ఒక బేసిక్గా యూనిట్ అనమాట. రెండు కూడా ఫ్లోట్సే. కమింగ్ టు బైట్స్. బైట్స్ అనేది అగైన్ ఇట్ ఈస్ నాట్ అ డైరెక్ట్ డేటా టైప్. మనం దీన్ని కన్స్ట్రక్టర్ వాడుకుని యూస్ చేస్తాం. అగైన్ దిస్ ఈజ్ అ ఊప్స్ కాన్సెప్ట్. అది నేను ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. అండ్ దీంట్లో కూడా బేసిక్గా మనం చేసేది ఏంటి అంటే ఇట్స్ లైక్ అర్రే అనమాట ఒక రకంగా. ఇప్పుడు అర్రే అంటే ఏంటో
ఖచ్చితంగా మీకు అర్థం కాదు, చెప్పినా కూడా వేస్ట్. ఓకే, సో ఎప్పుడైతే నేను లిస్ట్ చెప్తానో లిస్ట్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా బైట్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. బట్ దిస్ ఈజ్ నాట్ అ డైరెక్ట్ డేటా టైప్. ఓకే, సో మీరు కంగారు పడవలసింది ఏం లేదు. మీరు డే 2లో నేర్చుకున్న కాన్సెప్ట్ వాజ్ 100% కరెక్ట్. ఓకే, డోంట్ వరీ. నౌ సెకండ్ థింగ్, మన అసైన్మెంట్ ప్రాబ్లమ్స్. సో నిన్న ఇచ్చిన అసైన్మెంట్ క్వశ్చన్స్ అనేవి చాలామంది సాల్వ్ చేశారు. సో బేసిక్గా మన వీడియో కింద బోత్ డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్స్లో బేసిక్గా నేను కింద, సో ఇక్కడ మీరు ఇక్కడ రీడ్ మోర్ అని క్లిక్ చేస్తే Q1 Q2 అని చెప్పి ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే, అండ్ దాంతోపాటు నిన్న ఐ సా లాట్ ఆఫ్ కమెంట్స్, పాజిటివ్ కమెంట్స్. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఇవాళ ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో యా, ఈ Q1 Q2 Q3 Q4 Q5 5 క్వశ్చన్స్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సి విచ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఇన్వాలిడ్ వేరియబుల్. సో వేరియబుల్ నేమ్ ఎప్పుడు కూడా నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఇట్ షుడ్ స్టార్ట్ విత్ అండర్స్కోర్ ఆర్ అ లెటర్. కాబట్టి దిస్ ఈజ్ అ రాంగ్ ఆర్ ఇన్వాలిడ్ వేరియబుల్. సో ఇది ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్ కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ అగైన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్వాలిడ్ వేరియబుల్. నౌ దీంట్లో ఇన్వాలిడ్ ఏంటి? సి దిస్ ఈజ్ స్టార్టింగ్ విత్ అ లెటర్. గుడ్, స్టార్టింగ్ విత్ లెటర్ గుడ్, స్టార్టింగ్ విత్ అండర్స్కోర్ అంత బాగానే ఉంది. కాబట్టి నన్ ఆఫ్ దిస్ ద ఆన్సర్. సో ఐ విల్ క్లిక్ నన్ ఆఫ్ దిస్ అండ్ నన్ ఆఫ్ దిస్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తాను అండ్ దాట్ షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో బేసిక్గా నా దీంట్లో వీ హ్యావ్ ది కరెక్ట్ ఆన్సర్ యాజ్ వాట్? ఎస్, దిస్ వన్. నౌ కమింగ్ టు దిస్ క్వశ్చన్, బేసిక్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా టైప్స్ స్టోర్స్ ద డెసిమల్ నెంబర్. ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ ఫ్లోట్. ఓకే, సో ఫ్లోట్ని క్లిక్ చేద్దాం. బేసిక్గా ఆన్సర్ ఈస్ ఫ్లోట్. లెట్స్ నాట్ వేస్ట్ టైం. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, లెట్ ఇట్ లోడ్. యా, ఈ 1 + 3j ఏంటి? ఆబ్వియస్లీ కాంప్లెక్స్. ఇది ఆల్రెడీ చెప్పాను నిన్న. అండ్ లాస్ట్ క్వశ్చన్ బేసిక్గా కొంతమందికి తప్పు వచ్చి ఉండొచ్చు, బికాజ్ నేను స్ట్రింగ్స్ గురించి తర్వాతి క్లాసెస్లో చెప్తానని చెప్పాను. సో బేసిక్గా స్ట్రింగ్ బేస్డ్ క్వశ్చన్ అనమాట అది, యాజ్ ఫర్ ఐస్ రిమెంబర్. యా, సో బేసిక్గా ఈ విధంగా ఉంటే వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ద స్ట్రింగ్. సో ఐ విల్ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. సి సింపుల్. సో స్ట్రింగ్ అంటే ఏంటి అనేది నేను సింపుల్గా జస్ట్ చెప్తాను ఇప్పుడు పైన. ఏం లేదు గైస్. సో స్ట్రింగ్ అంటే ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా సరే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మీరు బేసిక్గా యూజ్ చేసేది స్ట్రింగ్స్ అనమాట. ఓకేనా? అండ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? బేసిక్గా క్యారెక్టర్స్ అంటే దే ఆర్ జస్ట్ బట్ మీ కీబోర్డ్లో కనిపించే ప్రతిదీ ఒక క్యారెక్టరే. అంటే బేసిక్గా లెటర్స్ అవ్వచ్చు, నంబర్స్ అవ్వచ్చు, ఆర్ బేసిక్గా స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మేబీ @ $, ఇవన్నీ కూడా క్యారెక్టర్సే. మీ కీబోర్డ్లో కనిపించే ప్రతి క్యారెక్టర్, ప్రతి సింబల్ ఈజ్ అ క్యారెక్టర్ అనమాట, ఇంక్లూడింగ్ స్పేస్. సో స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. సో ఈ విధంగా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్, బేసిక్గా ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్ అంటాం. లైక్ ఇప్పుడు వంశీ ఈజ్ ఏ వాట్? ఈజ్ ఎ స్ట్రింగ్ బికాస్ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ VAMSI. అదేవిధంగా మేబీ S@I ఇదేంటి? ఇది కూడా మళ్ళీ స్ట్రింగే, బికాస్ S ఉంది, @ ఉంది, I ఉంది, అన్ని క్యారెక్టర్సే. అండ్ దీన్ని బేసిక్గా మనం ఎలా రాస్తామంటే వీటిని సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ లోపల రాస్తాం. ఓకే, సింగిల్ కోట్స్ లోపల రాసిన, డబుల్ కోట్స్ లోపల రాసిన రెండు సేమే. వేరే లాంగ్వేజెస్లో అంటే C ఆర్ C++లో మనకి సింగిల్ కోట్స్ లోపలేమో సింగిల్ క్యారెక్టర్, మల్టిపుల్ కోట్స్ అంటే డబుల్ కోట్స్ లోపలేమో మోర్ దెన్ 1 క్యారెక్టర్స్ రాస్తూ ఉంటాం. బట్ ఆ విధంగా పైథాన్లో ఏమీ లేదు. సింగిల్లో రాసిన, డబుల్లో రాసిన, బోత్ ఆర్ స్ట్రింగ్స్. గాట్ ఇట్? వెరీ గుడ్. సో చాలామందికి థర్డ్ థింగ్, ఈ యొక్క కోడ్ ఎడిటర్ ఇష్యూ వచ్చింది, అంటే పైథాన్ ఎలా డెవలప్ చేసుకోవాలంతా. సో మీ అందరి కోసం ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తాను. అదేంటి అంటే గూగుల్ కొలాబ్ అనమాట. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి కొలాబ్ అని సెర్చ్ చేయండి, మీకు ఫస్ట్ రిజల్టే వస్తుంది అనమాట, research.google.colab అని చెప్పి. సో ఇది research.google.com. దాంట్లోకి వెళ్తే బేసిక్గా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు డైరెక్ట్గా మీకు కావాల్సిన కోడ్ని రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ నేను చేసిందే 8+4 అనుకుంటా, 8+4 నేను చేసిన, 8+3 చేశాను నేను, బికాజ్ ఆన్సర్ వాజ్ 11. సో రన్ చేయండి.
సో రన్ చేయాలంటే మీరు చేయవలసిందేం లేదు, ఇక్కడ పక్కన ఇక్కడ సింబల్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేస్తే రన్ అయిపోద్ది. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే బేసిక్గా మన సిస్టమ్ అనేది గూగుల్ యొక్క క్లౌడ్ సర్వర్తో కనెక్ట్ అయ్యి అక్కడ మన కోడ్ రన్ అవుతుంది. కాబట్టి ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు కైండ్ ఆఫ్ రన్ అనమాట. సో ఇది కనెక్ట్ అయ్యింది అండ్ వీ గాట్ ద ఆన్సర్స్ 11. ఓకే, సో ఈ విధంగా మీరు రన్ చేసుకోండి, ఈ కొలాబ్ని వాడుకోండి ఇన్ ఆర్డర్ టు కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ పైథాన్. ఓకేనా, ఇది మోస్ట్ ఈజియెస్ట్ వే, మొబైల్లో అవ్వచ్చు, ల్యాప్టాప్లో అవ్వచ్చు. ఇది మీకు మొబైల్లో కూడా ఓపెన్ అవుద్ది. ఏమని మీరు చేయాల్సినది ఏంటి అంటే మొబైల్లోకి వెళ్ళాక మీకు బేసిక్గా మొబైల్లో ఇఫ్ యూ నో ఇక్కడ పైన 3 డాష్లు ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు లోపల డెస్క్టాప్ సైట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి, మీకు సేమ్ వెబ్సైట్ మొబైల్లో కూడా పనిచేస్తుంది. ఓకేనా, సో నౌ లెట్స్ స్టార్ట్ ద టుడేస్ టాపిక్. ఒకటేమో కమెంట్, ఒకటేమో టైప్ కాస్టింగ్. సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, లెట్స్ క్లియర్ దిస్. సో టైప్ కాస్టింగ్ అనేది వెరీ ఈజీ టాపిక్ అండి. సి నౌ లెట్స్ చేంజ్ ద కలర్ మేబీ. ఓకే, నౌ ఏ బ్రష్ ఏ అనే వేరియబుల్లో మేబీ 3 పెట్టాం. ఓకే, నౌ ఏ యొక్క టైప్ ఏంటి? ఏ యొక్క టైప్ ఈజ్ ఇంట్ బికాజ్ 3 అనేది ఇంటీజర్. ఇప్పుడు బి లోపల మనం మేబీ 3.14 పెట్టాం. బి యొక్క టైప్ ఏంటి? ఇట్ ఈజ్ ఫ్లోట్. ఓకే, సి లోపల మేబీ SAI సాయి అని పెట్టాం, ఇట్స్ అ స్ట్రింగ్. సో సి ఈజ్ అ స్ట్రింగ్. ఓకే, సో దీన్ని చెక్ చేయడానికి మనం బేసిక్గా టైప్ అనే ఒక ఫంక్షన్ని వాడచ్చు అనమాట. ఐ విల్ షో యూ దట్ నౌ లెట్స్ సే మీకు చెప్పింది రాస్తున్నాను ఇక్కడ కోడ్ నేను. సో కోడ్ అని యాడ్ చేసి A ఈజ్ ఈక్వల్ టు 3 ఎంటర్, B ఈజ్ ఈక్వల్ టు 3.14 ఎంటర్, C ఈజ్ ఈక్వల్ టు సాయి అని పెట్టాను. ఓకే, అండ్ రన్ చేయాలంటే దీన్ని క్లిక్ చేయాలి. సో ఇది రన్ అయిపోద్ది. నౌ ఇప్పుడు నేను టైప్ ఆఫ్ ఏ అని చెప్పి బేసిక్గా చూస్తాను ఏమొస్తుందో. సో టైప్ ఆఫ్ ఏ ఈజ్ ఇంట్, మనం అనుకున్నట్టుగానే యాడ్ ద కోడ్. మీరు టైప్ ఆఫ్ బి చెక్ చేయండి. టైప్ ఆఫ్ బి ఏంటి? టైప్ ఆఫ్ బి ఈజ్ ఫ్లోట్, వెరీ గుడ్. అండ్ ఫైనలీ టైప్ ఆఫ్ సి ఏంటో చూద్దాం. టైప్ ఆఫ్ సి ఈజ్ STR విచ్ ఇస్ స్ట్రింగ్. ఓకే, సో మనం అనుకుంటాం జరుగుతుంది. ఇక్కడ బేసిక్గా జరిగింది ఏంటి అంటే మీరు చూసుకుంటే బేసిక్గా 3 అనేది ఏంటి? 3 అనేది ఒక ఇంటీజర్, 3.14 అనేది ఒక ఫ్లోట్ డేటా, అండ్ ఈ SAI ఇన్సైడ్ ద సింగిల్ కోట్స్ అనేది ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. సి ABC అనేవి కేవలం వేరియబుల్స్ మాత్రమే. వీటికి ఇనీషియల్గా దీంట్లో డేటా పెట్టినంత వరకు దీనికి టైప్ ఏమి ఉండదు కదా. ఎప్పుడైతే దాంట్లో డేటా పెడతామో దీనికి ఒక టైప్ వస్తుంది. సో ఇటువంటి టైప్ కాస్టింగ్ని బేసిక్గా టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదండి. సి టైప్ కాస్టింగ్ అంటే మీనింగ్ అంటే వెరీ సింపుల్. టైప్ కాస్టింగ్ అంటే టైప్ కన్వర్షన్ అనమాట. సో బేసిక్గా ఈ విధమైన కన్వర్షన్ని మనం ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. అంటే మనం ఏమి చెప్పకుండానే ఆటోమేటిక్గా మీరు డేటా పెట్టిన వెంటనే దీని యొక్క టైప్ అనేది చేంజ్ అయిపోయింది. ఫ్రమ్ నన్ టైప్ అంటే నన్ అంటే దీనికి టైప్ ఏమీ లేదు. సో ఆ నన్ నుంచి బేసిక్గా ఇది ఏమైంది? ఒక ఇంటీజర్ వేరియబుల్ అయిపోయింది కదా. కాబట్టి వాట్ ఈస్ దిస్? ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఆర్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. మరి సెకండ్ టైప్ ఆఫ్ కన్వర్షన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనమాట. సో బేసిక్గా మీరు సొంతంగా ఓకే టైప్ని చేంజ్ చేద్దాం అనుకుంటే బలవంతంగా, దట్ ఈస్ కాల్డ్ టైప్ కన్వర్షన్ ఆర్ టైప్ కాస్టింగ్ విచ్ ఇస్ ఎక్స్ప్లిసిట్. ఐ విల్ షో యూ నౌ ప్రస్తుతానికి వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ బి మనం చూసాం, ఏంటది? ఫ్లోట్. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బి తీసేద్దాం, మేబీ డి ఈజ్ ఈక్వల్ టు బి అని పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు బి అని పెట్టాను. అండ్ బేసిక్గా ఏం చేద్దామంటే టైప్ ఆఫ్ డి ఏంటి అని చూద్దాం. గెస్ చేయండి ఏమొస్తుందో టైప్ ఆఫ్ డి. ఎనీ గెసెస్? ఆబ్వియస్లీ ఫ్లోట్ వస్తుంది బికాస్ బి ఈజ్ ఫ్లోట్. డీకి ఎటువంటిది లేకపోయినా సరే బీలో ఉన్న టైప్ అనేది డీలోకి వెళ్ళిపోద్ది. దిస్ ఈజ్ ఇంప్లిసిట్. బట్ అగైన్ చెప్తున్నాను, బట్ నేను డీలోకి లెట్స్ సే ఇంట్ ఆఫ్ బి అని పెట్టాను. అంటే ఫ్లోట్లో ఉన్నదాన్ని ఇంట్లో కన్వర్ట్ చేసి డీలోకి స్టోర్ చేయని చెప్పాను. ఇప్పుడు బేసిక్గా
టైప్ ఆఫ్ డి ఏమవుతుంది అనేది చూద్దాం ఫస్ట్. ఓకే, టైప్ ఆఫ్ డి ఏమవుతుంది చూద్దాం. చూసారా, ఇంట్ అయిపోయింది బికాస్ బలవంతంగా మార్చాం. బట్ లోపల ఉన్న డేటా ఏమవుతుంది? ఇప్పుడు నేను బలవంతంగా మేబీ 3.14ని ఇంట్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు? నేను ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్ని పీకేస్తే ఇట్ విల్ బికమ్ ఇంట్ కదా. దీన్ని పీకేస్తే దీన్ని కేవలం 3గా మార్చేస్తే దిస్ విల్ బికమ్ ఇంట్. సో అదే జరుగుతుంది. లెట్స్ సీ. సో ఇక్కడ ఇంతవరకు ఎంత? బి వాల్యూ, బి యొక్క డేటా వాజ్ 3.14. నవ్వు ఇప్పుడు డీని ప్రింట్ చేయండి, ఎంత అవుతుందో చూద్దాం. డి ప్రింట్ చేయకుండా జస్ట్ అలా వదిలేసిన ఇట్ విల్ ప్రింట్. సో ఇట్ ఇస్ బికమ్ 3. ఎందుకు? బికాజ్ బలవంతంగా ఇంట్లోకి మార్చడం వల్ల. ఓకే, అదేవిధంగా మీరు స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. నవ్వు నేను ఏం చేస్తానంటే ఈలోకి ఏ అనేది సి అనేది స్ట్రింగ్ కదా. సో మేబీ ఏం చేద్దామంటే కన్వర్ట్ దిస్ డి ఇంటూ స్ట్రింగ్. ఓకే, సో డి. సో కన్వర్ట్ అయిపోయింది. నౌ టైప్ చెక్ చేయండి. ఎవరిది? ఇది. టైప్ ఆఫ్ ఈ ఆబ్వియస్లీ స్ట్రింగ్ అవ్వాలి అండ్ స్ట్రింగ్ అనే వచ్చింది. ఇప్పుడు డేటా చూద్దాం, డేటా ఏముంది ఈలో అని చెప్పి. మీకు ఖచ్చితంగా 3 ఉంటుంది. ఓకే, బట్ ఇట్ విల్ బికమ్ అ స్ట్రింగ్. సి ఐ షో యూ. సో చూసారా, ఈ 3కి తేడా ఉంది. తెలుసా మీకు ఏంటో? ఇదేమో ఒక ఇంటీజర్, ఇదేమో ఒక స్ట్రింగ్. ఐ టెల్ యూ వై. సి, ఇందాక మీకు చెప్పింది ఏంటి నేను? స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అంటే మన కీబోర్డ్లో ఉన్న ఏదైనా క్యారెక్టరే అని చెప్పాను. అంటే నంబర్స్ కూడా క్యారెక్టర్సే. సో ఉత్తిగా ఈ విధంగా ఉంటే ఇదొక నంబర్, ఇంటీజర్ నంబర్. అదే ఈ విధంగా సింగిల్ కోట్స్లో ఆర్ డబుల్ కోట్స్లో ఉంటే ఇది నంబర్ మాత్రమే కాదు, అసలు నంబరే కాదు, ఇట్ ఈజ్ అ స్ట్రింగ్. ఓకే, ఇది నంబర్ కాదు, ఇట్స్ అ స్ట్రింగ్ బికాస్ ఇట్ ఈజ్ ఆల్సో అ క్యారెక్టర్. అండ్ క్యారెక్టర్ని మనం ఈ యొక్క సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్లో ఎంక్లోజ్ చేసాము అంటే వీఆర్ మేకింగ్ ఇట్ అ స్ట్రింగ్, నాట్ అ ఇంటీజర్ ఎనీమోర్. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? పక్కా? సో దట్ ఈస్ రిగార్డింగ్ ఆర్ టాపిక్ 1. ఓకే, సెకండ్ టాపిక్ ఏంటి అంటే కమెంటింగ్ అనమాట. సో కమెంటింగ్ అంటే ఏంటి అంటే చాలాసార్లు బేసిక్గా ఐ విల్ క్లియర్ దిస్ అండ్ టెల్ యూ. కలర్ కూడా మార్చుదాం. విల్ మేక్ ఇట్ గ్రీన్ అండ్ దీన్నేమో బ్రష్. ఓకే, సో సెకండ్ కమెంట్. సో కమెంట్ అంటే ఏంటి అంటే చాలాసార్లు మనకి కోడింగ్ చేస్తున్నప్పుడు కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ని కొంతసేపటి కోసం బేసిక్గా రన్ అవ్వకుండా చూసుకోవాలి. టు టెస్ట్ కానివ్వండి, టు డీబగ్ కానివ్వండి, ఆర్ కొన్నిసార్లు బేసిక్గా ఈ పని మనం ఎందుకు చేస్తున్నాం అని కోడ్లో చెప్పడం కోసం ఒక ఇంగ్లీష్లో లైన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడింగ్ నంబర్స్. ఓకే, ఇది మనం చేస్తున్న టాస్క్. సో దీన్ని ఈ విధంగా, ఇదేమో కోడ్, ఇది 3+8, ఇదేమో కోడ్, ఇదేమో టాస్క్ పేరు, ఇది కోడ్ కాదు. సో ఈ లైన్ ఏమో రన్ అవ్వకూడదు, ఈ లైన్ ఏమో రన్ అవ్వాలి. ఓకే, సో ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఈ లైన్స్ని ఏం చేస్తామంటే కమెంట్ చేస్తాం. కమెంట్ చేస్తే మనం కమెంట్ చేసిన లైన్స్ మాత్రం రన్ అవ్వవు, మిగతావన్నీ రన్ అవుతాయి. సో దాన్ని ఎలా చేస్తామంటే యూజింగ్ ద హ్యాష్ సింబల్ అనమాట. సో ఐ విల్ షో యూ. సో లెట్స్ సే నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే యాడింగ్ టు నంబర్స్ అని రాసి, యాడింగ్ టు నంబర్స్ అని రాసి, మనం ఆల్రెడీ చేస్తుంది నిన్నటి నుంచి 8+3. ఇప్పుడు నేను రన్ చేశాను. యూ విల్ గెట్ ఎర్రర్ బికాజ్ ఈ లైన్ కోడ్ కాదు, ఈ లైన్కి ఎటువంటి మీనింగ్ లేదు. చూసారా, ఇన్వాలిడ్ సింటాక్స్, యాడింగ్ టు నంబర్స్ అనేది తప్పు అంటున్నాడు. సో దీన్ని రన్ అవ్వకుండా చూడాలి. సో కమెంట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ హ్యాష్ పెట్టండి. ఓకే, అండ్ రన్ ఇట్ అగైన్. సో ఈసారి చూసారా, ఇది కమెంట్ అయిపోయింది, కలర్ మారిపోయింది, ఓన్లీ ఈ లైన్ మాత్రమే రన్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ మేబీ 2+6 దీన్ని కూడా రన్ చేస్తున్నాను. సో 11 and 8 రెండు వచ్చాయి. బట్ ఈసారి నాకు ఈ ఫస్ట్ లైన్ కూడా వద్దు. సో దీన్ని కూడా కమెంట్ చేయొచ్చు. మళ్ళీ రన్ చేస్తే మీకు కేవలం 8 మాత్రమే వస్తుంది బికాజ్ ఈ లైన్ కూడా కమెంట్ అవుట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, మనం 2 లైన్స్ పక్కనే ఉన్న 2 లైన్స్ని కమెంట్ చేసాం. సో దానికోసం 2 సార్లు హ్యాష్ వాడాం. దాని బదులు ఏం చేయొచ్చు అంటే ఇఫ్ యూ వాంట్ టు కమెంట్ మల్టిపుల్ లైన్స్ టుగెదర్, మీరు సింపుల్గా
ఈ విధంగా మూడు ఈ డబుల్ కోట్స్ ఉంటాయి చూసారా, వాటిని అప్లై చేయాలి. ఓకే, అండ్ దాన్ని క్లోజ్ చేయాలి. సో బేసిక్గా ఈ 2 లైన్స్ డైరెక్ట్గా కమెంట్ అయిపోయింది. అండ్ దీని వాల్యూ మార్చుతాం జస్ట్ టు చెక్ ఇఫ్ ఇట్స్ రన్నింగ్. సో మనకి 9 రావాలి అండ్ 9 వచ్చింది. ఓకే, సో ఈ 2 లైన్స్ కమెంట్ అవుట్ అయిపోయింది. సో బేసిక్గా కమెంటింగ్ ఎలా చేస్తాం, కమెంటింగ్ చేసేది ఫర్ 2 రీజన్స్. ఎందుకు చేస్తామంటే 2 రీజన్స్ కోసం. ఒకటేమో ఒక లైన్ ఆఫ్ కోడ్ని రన్ అవ్వకుండా ఉండడం కోసం, రెండవదేమో బేసిక్గా ఆ కోడ్ ఎందుకు రాస్తున్నాము అని ముందే రాసి ఆ లైన్ ఆబ్వియస్లీ కోడ్ కాదు కాబట్టి ఎర్రర్ రాకుండా ఉండడం కోసం. దీస్ ఆర్ ద 2 లైన్స్ అండ్ 2 రీజన్స్ అనమాట. అండ్ ఎలా చేస్తాము అంటే ఫర్ సింగిల్ లైన్ కమెంట్ వి యూజ్ హ్యాష్ అండ్ ఫర్ మల్టిపుల్ లైన్స్ వి యూజ్ ఈ విధంగా 3 డబుల్ కోట్స్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ ఇట్. మీకు మధ్యలో ట్రైన్ సౌండ్ వచ్చి ఉండొచ్చు, బట్ మేబీ దట్స్ బికాస్ ఆఫ్ ది ట్రైన్ మూవింగ్ బిసైడ్ మీ. ఓకే, సో ఐ హోప్ దట్స్ నాట్ అన్ ఇష్యూ. మీకు వీడియో మొత్తం క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇవాళ కూడా మీకు నిన్నట్లాగానే యూ విల్ బీ హ్యావింగ్ క్వశ్చన్స్ అనమాట, అసైన్మెంట్ క్వశ్చన్స్. మీకు ఇదే విధంగా నోట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు టీచ్ యూ ద బెస్ట్. ఓకే, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్, లైక్ ఇవన్నీ చేసేయండి గైస్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.